ఉన్నట్లయితే అట్టహాసంగా ప్రారంభించారు. సూపర్ 6 లో భాగంగా అంటున్నారు. ఒక పక్క లోకేష్ గారు, ఒక పక్క చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఈ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎంత ఇబ్బందులు ఉన్నాయి. ఒక పక్క చూసుకుంటే అసలకే బయట బళ్ళు వచ్చి కాంపిటీషన్ ఉన్న సర్వీసులు కూడా చాలా తక్కువ అంటున్నారు ఇక్కడ. మరి ఎలా ఉంది, కుటుంబ భారణ ఎలా ఉండబోతుంది, వచ్చే మరి కిస్తీలు, రిపేర్లు, ఈ వర్షాకాలం, ఒక పక్క రోడ్లు సరిగ్గా లేవు, ఎలా ఉంది అసలు టోటల్ ఎలా ఉంది? ఇంతకు ముందంటే 700 తోలేవనా అన్న రోజుకి 300 గ్యాస్కి పోయినా 600 700 అలా తీసుకెళ్లేవాడు. ఇప్పుడైతే అసలు ఏం లేదన్న పరిస్థితి. అసలే ఈ రోజే తీసాను నేను అబద్ధం ఎందుకు, 3 రోజుల నుంచి బండి తీయలేదు, ఏమి లేదన్న. అసలే 400 తోలితే గగనం అయిపోయింది ఈ పాటికి. అందరూ ఆడవాళ్ళే కదండి ఎక్కేది, అసలు ఎక్కువ శాతం అసలు ఎవరు ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద గారు కూడా దీని మీద స్పందిస్తే బాగుండేది. మరి అచ్చంగా సర్వీస్ మీద బతికేవాళ్ళు ఉన్నారన్న. ఇప్పుడు సీరియల్స్ ఉండే కొన్ని చోట్ల, ఆ సీరియల్స్ ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. ఇప్పుడు అచ్చంగా రోడ్డు మీద తిరిగే వాళ్ళు ఉన్నారు, ఎక్కితే ఎక్కుతారు లేకపోతే లేదు. అది ఇక ఎక్కేవాళ్ళు కూడా లేరు ఇప్పుడు. ఇక ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నా కొంచెం స్పందిస్తే తెలిసి మమ్మల్ని ఏదైనా చేస్తేనే తప్ప ఏమి లేదన్న. అదన్న గతంలో ఏదన్నా ప్రాబ్లం ఉంటే సడన్ గా వచ్చేవాళ్ళు కదా, మరి ఇది కూడా సాల్వ్ చేస్తే సరిపోయేది కదా. వాహన మిత్ర కింద ఒక 25-30 మొన్న ఆగస్టు 15కి అన్నారు, అది కూడాను మరి ఏం ఇంతవరకు అసలు మమ్మల్ని అడిగిన వాళ్ళు చేసిన వాళ్ళు. అన్న ఇలా అయితే ఇంట్లో కరెంట్ బిల్లు ఏం కడతారు, రెంట్లు ఏం కడతారు? దీనికి ఇస్తే 8,000 కట్టాలి నెలకి. కాకుండా మళ్ళీ సిగ్నల్ జంపులని కేసులు అవన్నీ తెలియదే ఉంది మీకు. రిపేర్లు అన్ని మామూలే. నెల వచ్చే పాటికి దీని మెయింటెనెన్స్ 1500 తీయాలన్న. ఏది ఇంజనీర్ అని అయ్యని దీని ఓన్లీ మెయింటెనెన్స్ 1500 తీయాలి. మనం తిన్నా తినపోయినా తిరుగుతాం కదా, దాన్ని బట్టి ఇబ్బంది అన్న. ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు. సరే మరొకటే అనుకోవచ్చు, ఈ లైన్ లో ఎన్నో దేశం ఆగు వస్తాం. ఆయన వాసు చూడు ఎలా ఉంది. అదిగో ఒకళ్ళిద్దరేనన్నా, ఒకళ్ళిద్దరే, ఒక 5-6 ఎన్నో ఎక్కేవాళ్ళు అంతకు ముందు. అది పరిస్థితి ఏంటన్నా. మరి చూస్తే గతంలో ఒక 10,000 సాయం చేసినట్టు పాత ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇప్పుడు కూడా ఈ వాహన మిత్ర కింద ఇమీడియట్ గా శాంక్షన్ చేస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే అవును అన్నారు, పక్కోళ్ళు ఉన్నారు అనుకున్నాము. ఇప్పుడు ఇన్సూరెన్స్ అయిపోయింది, నేను చెప్తున్నా. ఇంకొక 5 రోజులు ఇన్సూరెన్స్ అయిపోతుంది. 6,000 కట్టాలి ఇన్సూరెన్స్ వచ్చి సంవత్సరానికి. అదన్నా విషయం. ఏంటన్నా ఈ వర్షాలకు ఒక పక్క అమరావతి మునిగింది, మునిగిపోయింది అన్నారు. హడావుడి ఒకటి ఉంది వీళ్ళకి. ఇటు పక్క చూస్తేనే ఆటో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది. కనీసం సంక్షేమ బోర్డు ఈ బండి ఒక్కొక్క బండ్లు ఇద్దరు ముగ్గురు ఏదైనా దయచేసి మమ్మల్ని ఏదైనా చేస్తే బాగుంటుందని. కనీసం జిల్లాల నియోజకవర్గాల బయటగా ఇచ్చినా బాగుండేది. ఇప్పుడు రాష్ట్రాల మధ్య ఇవ్వడంతో అన్న, ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ప్రెస్ అంటే ఎట్లయితే 150-70 కిలోమీటర్లు తిరిగిద్ది అది. మరి ఇదంతా లాసే కదా. వైజాగ్ దాకా ఫ్రీ అంటున్నాడు కదా. అసలే ఇంకెవరు ఎక్కుతారు అసలే? కారు ఎక్కుతా కూడా జనం ఉండరు అసలు. ఇక ఇప్పుడు రామర్పడ రింగ్లో కార్లు ఉండి చెప్తున్నా, కొంతమంది కిరాయిలు వేసుకోలేక సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నారు 700 రూపాయలకి. ఇంకా దానికి కూడా ఎవరు ఎక్కుతారు? ఎంతసేపు అయినా నుంచో ఆడవాళ్ళ సంగతి మీకు తెలియదు. ఒక 20 రూపాయలు దాచి ఏదైనా చేద్దాం అనుకుంటారు. ఇంకేం ఎక్కుతారు వాళ్ళు? 20 రూపాయలతో ఆటోనే ఎక్కరు. స్కూల్ ఫీజులు ఏం కడతారన్న పిల్లలకి ఇంట్లో. మరి ఇక అదంతా అదే అదంతా ఇక చంద్రబాబు నాయుడు గారు దయదలిచేదని చెప్తే బాగుంటది, లేదంటే కష్టమే. అప్పటికే బయట కాంపిటీషన్ బళ్ళు బ్యాచ్ నెంబర్లు ఉన్నా గానీ ఇటు పక్క చూసుకుంటే పర్మిట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇబ్బంది అవుతున్నారు. అవును, పర్మిట్లు ఉన్నాయండి, పర్మిట్లు లేనుండే. నేనైతే 6 సంవత్సరాలు అవుతుందండి బండి తీసుకొని. ఇంతకుముందు యావరేజ్ ఉండేది 800-900 అలా తీసుకెళ్ళేవాడు. ఇంకా 500 తీసుకెళ్ళాలంటే గగనం. ఇప్పుడు ఒక పక్క సంక్షేమం అభివృద్ధి అంటుంది, మరి ఒక పక్క మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా పాపం వీళ్ళ బాధలు పట్టించుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఏమంటారు? పట్టించుకుంటే బాగానే ఉంటుంది. వాళ్ళు రోజల్లా కష్టపడినా కూడా ఇంటికి పోయేది ఏం లేదు. అలాగే మన ప్రభుత్వాలు ఫ్రీ బస్సులు పెట్టారు, రైళ్లు విమానాలు కూడా పెడితే మన మోడీ గారికి పుణ్యం ఉంటుందని ప్రార్థిస్తుంది. అంటే దాంట్లో కూడా ఫ్రీ పెట్టమనండి. ఇప్పుడు ఈ పెట్టినంత లేదుగా, అవి కూడా పెట్టమనండి. రైళ్లు విమానాలు ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రీగా పెడితే మోడీ గారు బాగుంటుంది. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఇవి పెట్టాడు బస్సులు, మరి అవి కూడా పెడితే మరి అందరికి ఫ్రీగా ఉంటుంది కదా సార్. ఏంటి సార్ పవన్ కళ్యాణ్ గారు ఏంటి మరి దీని మీద కొద్దిగా స్పందిస్తే బాగుండేది. గతంలో చిన్న అంశం వచ్చినా వచ్చేసేవాళ్ళు, స్పందించే బాగుండేది. పాపం వాళ్ళు చూడు కిరాయిలు లేకుండా ఈ ఆటో కార్మికులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా కాస్త ఏదన్నా దారి చూపితే బాగుంటుంది కదా అని అనుకుంటారు. చూసుకుంటే ఒక పక్క పెరిగిన భారాలు, ఖర్చులు, ఎవరికి జీతాలు అయితే పెరగట్లేదు. మరి దీన్ని బట్టి చూసుకుంటే ఎలా ఉంది? ఇప్పుడు ఇబ్బందులు కదండి, ఎవరికి పెట్టేశారు. విలక్షణంగా నిత్యావసరాలు పెంచేస్తున్నారు. ఇవాళ టమాటాలు చూస్తే 30 రూపాయలు, 46 అంటే అరకిలో. మరి నిత్యావసరాలు పెట్టేశారు, ఫ్రీ బస్సులను పెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు ఇబ్బంది పడేది ఎవరు? కార్మికులే. వాళ్ళకి బాధ లేదు. నాయకులకి ఏమండి వాళ్ళు బాధ లేదు. వాళ్ళ ఓట్ల కోసం పెంచేస్తారు. మరి కార్మికులే మరి బాధలు పడతారు కదా.
మరి ఏమంటారు సార్, చంద్రబాబు గారి తర్వాత లోకేష్ గారే సీఎం అంటున్నారు. ఆయనన్నా మరి యువత కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని పట్టించుకుని అమరావతి ఇంకా అవ్వలేదు కాబట్టి కొద్దిగా గట్టినేస్తారు ఈ ప్రాబ్లమ్స్ నుంచి, ఆయన కూడా కంటిన్యూ అయ్యారు. ఏమైంది సార్ అమరావతి అవ్వదు, అది అలాగే ఉంటుంది. మన పిల్లలు వర్షాల నిమిత్తం మునిగిపోతుంది అంటారు. చూడలేరు, మరి మునిగిపోయింది కదా, ఇంకేది వీళ్ళు అమరావతి చేసేది ఎక్కడ, అమరావతి మునిగిపోయింది. అది అయ్యే సమస్య కాదు. మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కడితేనే 16లో మొదలు పెడితే 32లోకి అయిందంట, మేము చూడలేదులే. అంటే ఇది ఎప్పుడే అయింది, ఏది అవ్వదు పెట్టదు, ఉత్తి మాటలే. ఈ ఎలక్షన్లు జరుగుతుంటాయి, అన్ని జరుగుతుంటాయి. ఏం సార్ విశాఖ ఉక్కు పరిశ్రమ మనం ఎప్పటి నుంచో వింటూ ఉంటాము, మళ్ళీసారి ప్రైవేటీకరణ అంటున్నారు. గతంలో ప్యాకేజ్ వచ్చింది ఆపామన్నారు. మరి ఇప్పుడు చూసుకుంటేనేమో 45 విభాగాలుగా విడగొట్టి ప్రైవేటీకరణ చేసేస్తారంట. ప్రైవేట్ అది చేసేస్తారు. ఎప్పుడో ఇందిరాగాంధీ గారు మన రాష్ట్రానికి ఏమీ లేదని చెప్పి ఉప్పుగాలు తెచ్చింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఉప్పు పరిశ్రమలే వీళ్ళు దాన్ని సరి చేసేది లేదు. ఏదో ఎటు అమ్ముకుందామా, ఏది అమ్ముకుందామా అనే ప్రార్థనలే కానీ దాన్ని మాత్రం ఏమీ పట్టించుకో. రేట్లు పెంచుకోవడానికి ముందుండే ఆయన హెలికాప్టర్లో సినిమా ప్రమోషన్కి ముందున్న పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ సమస్యలు పట్టించుకోవట్లేదు అంటున్నారు సార్. పట్టించుకోవట్లేదు వాళ్ళు, మరి కార్యక్రమం ఏం పట్టించుకుంటున్నారు, ఆయన ఏమీ లేదు. ఏదో ఇచ్చారు, పదవి ఇచ్చారు, కూర్చుంటున్నాడు చక్కగా, ఆయన పనులు ఆయన చూసుకుంటున్నాడు, అంతేగాని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు సార్. రావచ్చు ఏమైంది సార్, పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వచ్చి మాట్లాడచ్చు. ఏమంటాడు ఆయన, లేదంత పవర్ లేదు. అదే ఎంతగాడికి ఇంతవరకే కానీ ఆయన వచ్చి బయటకు వచ్చి మాట్లాడింది ప్రసక్తి పది ఎప్పుడో ఒకసారి ఊరికాల అంటారు. ఇదే విషయం చేత పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేశారని ఒక కలెక్టర్ గారు కేసు పెట్టారు రాష్ట్రంలో. ఇప్పుడు ఆయన కోర్టుల చుట్టూ తిరగాలంటున్నారు, కోర్టు మటుకు పోస్ట్ పోన్ చేస్తుంది. ఎలా ఉంది మరి ఈ అంశం? ఎవరు పవన్ కళ్యాణ్ గారు సినిమాల నిమిత్తం కూడా హరిహర వీరమల్లు అని మొన్న సినిమా వచ్చింది, దాని నిమిత్తం కూడా అధికార దుర్వినియోగం చేశారు. గతంలో బెనిఫిట్ షోలు వద్దన్నారు, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు సినిమా రాగానే ఇచ్చారు, టికెట్ల రేట్లు పెంచుకోమన్నారు. మరి ఎలా ఉంటుంది? వాళ్ళు పెంచేస్తారండి, వీళ్ళకి ఏంటి పని, వాళ్ళకైనా పెంచేస్తారు. ఏమన్నా డబ్బు కావాలి కదా, వాళ్ళు పెంచేస్తారు. వీళ్ళు చూసేవాళ్ళు ఇదివరకు సినిమాలు వేరు, ఈ సినిమాలు ఏమిటి, ఇదివరకు సినిమాలు ఒక్క హాల్లోనే ఆడేది, 100 రోజులు, సంవత్సరం రోజులు ఆడేది. ఈ సినిమాలు ఏమన్నాయి, తెల్లారు వస్తున్నాయి, మరుసనాడు వెళ్ళిపోతున్నాయి. 30, 40, 3000, 4000 సినిమాలు థియేటర్లకు ఇచ్చేస్తున్నారు. ఒకేసారి డబ్బు వచ్చేస్తుంది. ఎంత చెత్త సినిమా అయినా సరే డబ్బు వస్తుందండి. ప్రభుత్వం వచ్చాక సూపర్ 6 లో భాగంగా ఈ పథకం అన్నారు. మహిళలకు ఫస్ట్ జిల్లాల వారీగా ఇస్తామన్నారు, అంతకుముందు నియోజకవర్గం అన్నారు. ఇప్పుడు రాష్ట్రాల వైడిగా ఇస్తే ఒక పక్క ఇప్పుడున్న కాంపిటీషన్లో ఈ ఆటో ఫీల్డ్ ఎలా ఉంది పరిస్థితి? ఏదన్నా రోజుకి ఎంత వస్తుంది? దారుణంగా ఉందన్న. 500, 600 కూడా సంపాదించే లేదు. ఓకే అన్న, గతంలో చూసుకుంటే ఇప్పుడు బయట బళ్ళు వస్తున్నాయి అంటున్నారు, ఇదో పాటు ఈ పర్మిట్లు కొనుక్కున్న వాళ్ళు కూడా పరిస్థితి లేదు, బయట బళ్ళు వదిలేశారు అంటున్నారు. నిజమేనా? బయట వాళ్ళు కూడా వస్తున్నారంట కదా. బతుకు తెరువు అనేది ఎవరైనా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారండి, అది పెద్ద విశేషం కాదు. ప్రభుత్వం మాత్రం మాకు చర్య తీసుకొని మాకు డబ్బులు వేస్తే, మా కమిటీ వాళ్ళు అన్నీ మాట్లాడారు కదా మొన్న, సిఐటిఓ ఐఎఫ్టిఓ అందరూ కలిసి మాట్లాడారు. వాహన మిత్ర కింద ఇస్తాననే అమౌంట్ ఏదైనా శాంక్షన్ అయ్యేటట్టుందో, సంక్షేమ బోర్డు ఏమైనా పెడుతున్నారు ఆటో కార్మికులకి? ఇస్తానికి ఏం మాట్లాడలేదండి అసలు, మా విషయం అయితే మాట్లాడాలి ఆటో అని. అది ఈ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఎలా నెలవారీ దీనికి కిస్తీ ఎంత అవుతుంది, గ్యాస్ ఎంత అవుతుంది, ఒక పక్క ఇంటికా ఏం తీసుకెళ్తున్నారు, కరెంటు బిల్లులు, ఇంటర్నెట్లు ఎలా కడతారు? మరి ఈ పరిస్థితి ఉందంటున్నారు కదా. బండికి రెంట్ కట్టాల్సింది 10,000 అండి నెలకి. రిపేర్లైనా మేమే చేయించుకోవాలి సొంత పిల్లలు. దీంతో పాటు కేసులు, సిగ్నల్ జంపులు అంటే ఇవన్నీ పోలీసులు మామూలుగా జాడీ ఇట్లా ఇవన్నీ కామనే. ప్రభుత్వం ఎందుకు దయతలిసి మాకు ఏమైనా డబ్బులు వేస్తే కానీ. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మాట్లాడితే బాగుండని చాలా మంది అంటున్నారు. గతంలో ఏదైనా సమస్య ఉంటే స్పందించేవాళ్ళు, ఇప్పుడు రావట్లేదు అంటున్నారు. ఏమన్నా ఉందా ఆయన తరపు నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా మీ గురించి? మా గురించి ఎవరు మాట్లాడతలేదండి, వీళ్ళని కాదు, ప్రభుత్వం అని కాదు, పవన్ కళ్యాణ్ అని కాదు, ఎవరు మాట్లాడతలేం. ఎలా ఉందన్న మరి రోడ్లు? ఒక పక్క చూస్తే అమరావతి మునిగి ఉంది, ఒక పక్క అటు పక్క మన ఈ వర్షాల దెబ్బకి ఒక వారం నుంచి కూడా. మరి ఈ పరిస్థితులన్నీ చూస్తే రేపు ఈ భారాలన్నీ ఎవరి మీద పడతాయి అంటారు? మళ్ళీ నిత్యావసర సరుకుల ధరలు వీటి మీద పడతాయి, దాని మీద పడతాడు. ఎలా ఉందన్న మరి ఏంటి? మరి సీఎం గారు నెక్స్ట్ తర్వాత లోకేష్ గారు సీఎం అంటున్నారు, యువ నాయకుడు ఆయన కూడా. ఆయన అన్న కొంచెం పట్టించుకుంటే బాగుంటుంది దీని మీద ఏదన్నా. ఆయన స్పందించట్లేదు కదండి దేనికి. లోకేష్ గారు మనం చెప్తున్నాం, మేము అందరం చెప్పాం, రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టాండ్లో కానీ సమాజం గురించి చెప్పాం, పట్టించుకోవట్లేదు కదా. మేము మళ్ళీ ధర్నాలు చేయాలి, ధర్నాలు చేస్తే కానీ దిగి వస్తారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు పరిపాలన ఎలా అనిపిస్తుంది? ఇటు పక్క లోకేష్ గారు పనితీరు ఎలా ఉంది? ఒక పక్క చూసుకుంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు?
పర్లేదు బాగానే ఉంది కానీ సంక్షేమ పథకాలు ఏమైనా అందుకుంటున్నారు ఇంట్లో? మా లేదులేండి, మా స్థలం కబ్జా చేశారండి 2005లో. నేను గుళ్ళో 20 సంవత్సరం ఉన్నా. ఎవరు నీతికున్న రోజుల్లో చెప్పండి ఏంటంటే బస్సు పెట్టారని ఇది పింఛన్లు తీశారు అంటున్నారు. మరి ఓ పక్క చూసుకుంటే ఇవన్నీ భారాలు ఎవరి నెత్తి మీద పడతాయి రేపు మళ్ళీ మన మీదే కదా. జనం మీద పడుతుంది భారం. మరి పెరిగిన ఖర్చుల నిమిత్తం కానివ్వండి, ధరలు, కరెంటు ఛార్జీలు ఎలా అనిపిస్తుంది? అన్ని పెంచుతున్నారు. ఇప్పుడు రూపాయి ఇచ్చానుకోండి 10 రూపాయలు లాగుతారు. చూసుకుంటే విశాఖ ఉక్కు పరిశ్రమ కూడా మళ్ళీ ప్రైవేటీకరణ చేస్తారంట. మొన్నటిదాకా ఆపారు కదా అవకోకుండా విశాఖలో. మరి ఏమంటారు? అది కూడా ప్రైవేట్ పరం అయిపోద్ది అంట. కేంద్రం నుంచి మనకేం ఉండదు. మరి ప్రజెంట్ ఏమంటారు? అందులో ఒకసారి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తున్నాం, వస్తే బాగుంటుంది, పరిపాలన బాగుంటుంది. మొన్న ఒక జగన్ వచ్చాడు, చాలా మంది అవినీతి చేసి వెళ్ళిపోయాడు బాగా రాష్ట్రంలో. మరి ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పైన ఒక కలెక్టర్ గారు కేసు పెట్టారు. దేనికి అంటే కనుక హరిహర వీరమల్లు సినిమాలో అధికార దుర్వినియోగం చేశారు, ఆయన సినిమాలు రేట్లు పెంచుకున్నారు, ఆ అధికార దుర్వినియోగం అంటారు. ఏమంటారు దానిపైన? కలెక్టర్ గారు కేసు పెట్టారు పవన్ కళ్యాణ్ పైన. అది డైరెక్ట్ చెప్పిన సినిమాలు చైత్రం అయిపోయింది, అంత రేట్లు ఉండకూడదు. ఎందుకంటే ఇంకా 5 ఏళ్ళ సినిమాలు చైత్రం అయిపోయినట్టే. ఏంటంటే రేటు తగ్గియాలి. అంత రేటు పెట్టి ఎవడాలతో సంపాదన లేదు, పన్నులు లేవు. మామూలు రేట్లు అంతకుముందు గొప్ప సినిమాలు చూసాం 5 రూపాయలు 10 రూపాయలకి భయపడాలి. అప్పుడు సినిమాలు కూడా మానేస్తారు. అప్పుడు థియేటర్లో 5 సంవత్సరాలు ఏమి ఉండవు. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు కొంచెం వృద్ధాప్యం వస్తుంది కాబట్టి తర్వాత సీఎం లోకేష్ గారు అంటున్నారు, మీరు ఒప్పుకుంటారా? మరి లోకేష్ గారా ఏమైనా మంచి పరిపాలన చేయాలి, అందరు బతకాలి రాష్ట్రంలో. చూసుకుంటే అమరావతి మునిగింది కదా, మరి దానిపైన ఏమంటారు? వర్షాలకు అక్కడ ఆగుతాయా కట్టడాలు? రేపైనా కొద్దిగా సెటిల్ చేసి కడతారా? అదే ఏమైనా వరదలు బాగా వస్తున్నాయి కాబట్టి కొన్నాళ్ళు టైం పడుతుంది, ఒక 20 days 25. అందుకే ఏంటంటే భారీ కట్టడాలు అక్కడ నిలుస్తాయా అంటున్నారు. భారీ కట్టడాలా? రేపు పెద్ద పెద్ద అమరావతి అనేది మనకి రాజధాని కాబట్టి అంతర్జాతీయ సంస్థలు వచ్చి అక్కడ కట్టడాలు కడతాయంట పెద్ద పెద్దవి. మరి అక్కడ ఆగుతాయా? ఈ అంత కొండవాగు పాలవాగు ఇవన్నీ మునిగిపోతున్నాయి కదా. ఏం ఆగండి, మనకు కూడా వస్తాయి అంటున్నారు. చాలా కష్టంగా ఉంది, వరదలు బాగా వస్తున్నాయి పైనుంచి అంటున్నారు. కష్టమే, వారం 10 రోజులతో ఎక్కువ అయిపోతాయి ఇంకా.